నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేబీహెచ్పి, హైదరాబాద్. ఈ మధ్య ఎక్కువ ఎరెక్షన్ డిస్ఫంక్షన్స్ చూస్తుంటాం కదా! అందులో అంగము వంకరగా ఉంది. ఆహ్, ఈ పురుషాంగము కొద్దిగా ముందు కన్నా నాకు వేరే విధంగా కనిపిస్తుంది. చిన్నదిగా ఉంది. అంటే సైజ్ ఇష్యూస్ కానీ, షేప్ ఇష్యూస్ కానీ, స్ట్రెయిటనింగ్ ఇష్యూస్ కానీ ఎక్కువొస్తున్నాయి. సో, స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానని వన్ ఆఫ్ మై క్లయింట్, మనం పేషెంట్స్ అనం కదా! క్లయింట్స్ అంటే ఈ చిన్న డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావాల్సొస్తుంది. సో, అందుకే నా క్లయింట్స్‌లో ఒకళ్ళు సార్ స్పెసిఫిక్‌గా ఈ పాయింట్ చెప్పండి. పాపం మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని స్పెసిఫిక్‌గా అన్నారు. శ్రీకాంత్, ఏజ్డ్ అబౌట్ 48 అండి. 48. సో, ఈ అంగము ముందు నాకు స్ట్రెయిట్‌గా ఉండేది. సో, సెక్షువల్ ఇష్యూస్ ఏమి ఉండేటివి కాదు. ఎరెక్షన్స్ ఈజీగా వచ్చేటివి. బట్ నేను బోర్లా పనుకోవడం వల్ల, అంటే అంగం కిందకు ఉండి పనుకోవడము చేయడం వల్ల నాకు ఇలాంటి ఇబ్బందులు వచ్చేటివి. సో, దయచేసి ఈ పాయింట్‌ని స్పెసిఫై చేయండి. సో దట్ ఉపయోగపడుతుంది క్లయింట్స్‌కి అని అన్నారు. సో, ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ ఇట్ సో దట్ అందరికీ తెలుస్తుంది కదా అని. సో, అతని యాక్చువల్ పాయింట్ ఏంటి అంటే, అతను ఇలాగ అంగం గట్టిపడినప్పుడు బోర్లా పనుకోవడము, దాని మీద ఒత్తిడికి గురి చేయడము, ఇలాంటి దాని వల్ల నాకు వంకరగా తయారైంది. అది బాగా ఇబ్బంది అయిపోతుంది సార్ అని చెప్పడానికి చెప్పాడు. అంగం గట్టిపడ్డప్పుడు దాని మీద ఎటువంటి ప్రెషర్ పెట్టద్దు అని చెప్పండి అని. సో, నేను ఈ విషయంలో స్పెసిఫిక్‌గా చెప్పడం ఏంటి అంటే, పెనియల్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయి. అంటే అంగము విరగడం. అంటే పురుషాంగము విరగడం ఏంటి? ఇది బోన్ లాంటిది కాదు కదా! అంటే ఒక బోన్ లాంటిది ఇరుగుతది గానీ అంగం ఎలా ఇరుగుతుంది అనేది డౌట్ రావచ్చు. యూజువల్లీ పెనియస్ ఫ్రాక్చర్స్ కూడా ఉంటాయి. అంగం స్తంభించినప్పుడు దాని మీద ప్రెషర్ పెట్టడము, అనవసరమైన వంకరగా తిప్పడము, లేకపోతే ఎరాటిక్ సెక్స్ అంటాం. కొద్దిగా ఇబ్బందికరంగా సెక్స్ చేసినప్పుడు ఇట్లాంటి పెనియస్ ఫ్రాక్చర్స్ వస్తాయి. సో, ఈ పెనిస్ ఫ్రాక్చర్‌కి కార్పోరా క్యావర్నోసమ్, మనం స్మూత్ మజిల్స్ అని చెప్పాను కదా! ఇబ్బంది పడి ఫ్రాక్చర్ అవుతాయన్నమాట. అందుకు సూచర్స్ వేసేస్తాము. చిన్న ఆపరేషన్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ మనకు టీమ్ ఉంది కదా! అది సరి చేయొచ్చు. కానీ అంగరం వంకరగా తిరగడం, ముందు భాగం పైకి ఉండడం, లేకపోతే కలర్ మారడం, ఇలాంటివన్నీ రెగ్యులర్‌గా నేను చూసే కేసులు. వీటిల్లో ఏంటి అంటే అండి, యూజువల్లీ బ్లడ్ సప్లై సఫిషియెంట్‌గా లేకపోతే అంగం ఒకవైపు బ్లడ్ సప్లై సరిగ్గా లేదనుకోండి, ఇంకోవైపు బాగుండిందనుకోండి, యూజువల్లీ ఆ వైపు ఎక్కువ వ్యాకోచం చెంది ఇటువైపు సంకోచంగా ఉండి అంగం వంకరగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో, ఆబ్వియస్‌గా ఈ బ్లడ్ ఇష్యూస్ కానీ బ్లడ్ సప్లై ఇష్యూస్ కానీ ఏమి లేకపోతే అంగం స్ట్రెయిట్‌గా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, హోల్డ్ చేస్తుంది. సెక్స్‌ని ఈజీ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. అండ్ సెక్షువల్ సైకిల్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అంగం గట్టిగా ఉంటుంది. ఒకవేళ అంగం ఇలాగా వంకరగా ఉంది, ముందర భాగం కొద్దిగా ఇబ్బందిగా ఉంది, లేకపోతే సెక్స్ చేసేటప్పుడు పూర్తిగా ఎరెక్షన్స్ రావట్లేదు, ఇలాంటివన్నీ ఈ షాక్ వేవ్ థెరపీ మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటాం కదా! షాక్ వేవ్ థెరపీ. ఇందులో ఏంటంటే కరెక్షన్స్ ఉంటాయి. సో, అంగం చుట్టుపక్కల మనం షాక్ వేవ్ థెరపీ ఇస్తాం కాబట్టి, సో, ఎక్కడైతే ఇలాంటి వంకర ఇష్యూస్ ఉంటాయో అవన్నీ రీకరెక్ట్ చేయబడతాయి. శ్రీకాంత్ గారు చెప్పినట్టు దాని మీద ప్రెషర్ పెట్టకూడదా? దాని మీద క్లారిటీ ఏంటి అంటే, యూజువల్లీ అంగం గట్టిపడిన తర్వాత దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం కానీ, అణిచిపెట్టడం కానీ చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ అలా చేసి ఇబ్బంది పడుతూ ఉంటే మనం సింపుల్ టెస్ట్‌లు అంటాము. ఆ టెస్ట్‌లు చేసుకొనేసి నిజంగా ఫ్రాక్చర్స్ ఉన్నాయా? లేకపోతే ఏమన్నా కరెక్షన్స్, అంటే ఆపరేషన్ చేయదగ్గ కరెక్షన్స్ ఉన్నాయా చూసుకొనేసి, లేదు ఎంత బానే ఉంది, ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మాకు తెలుస్తుంది. దేర్ ఈజ్ సీరియస్ ఫ్రాక్చర్స్ ఇన్ ద పెనిస్ అని. లేదు అంటే షాక్ వేవ్ థెరపీతో ఇవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ పద్ధతి, న్యాచురల్ వే
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇబ్బంది ఉండవు. కాబట్టి ఈ చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని దీంతో చేసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.